శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శారదా శారదాంబోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాతో. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనదియే వాసిష్ఠాయ నమో నమః. శ్రీమాత్రే నమః శ్రీ మహాసరస్వత్యే నమః. సోషల్ పోస్ట్ ఛానల్ ప్రేక్షకులకి శుభయోగం కార్యక్రమానికి స్వాగతం. మనం ఈ రోజున శుభయోగం కార్యక్రమంలో కుటుంబంలో ఉన్నటువంటి అకారణ కలహాలు ఏ విధంగా తొలగిపోవాలి, దానికి ఎటువంటి పరిహారాలు పాటించాలనే విషయం గురించి మనం తెలుసుకుందాం. మరి ఈ రోజున చాలామంది ఇళ్లల్లో మాట వల్ల అయితే వేరే రకంగానూ ఏదో కలహాలు వస్తూ ఉంటాయి, గొడవలు అనేవి సహజంగా వస్తూ ఉంటాయి. అటువంటి వాటి నుంచి కొంతైనా బయటపడాలని చెప్పి మనం ఆలోచన చేస్తూ ఉంటాం. అది ఎలా చేయాలి, ఎటువంటి పరిహారం చేస్తే మన కుటుంబం ఎప్పుడూ కూడా సఖ్యంగా ఉంటుంది అనే విషయం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మనం దేవుడు మందిరంలో పార్వతీ పరమేశ్వరులు, కుమారస్వామి, వినాయకుడు అంటే శివ కుటుంబం ఉన్నటువంటి ఫోటోను పెట్టుకుని ప్రతిరోజు కూడా ఆ ఫోటో దగ్గర యథాశక్తిగా పూజ చేసుకుని దీపారాధన చేసుకుంటూ ఉండాలి. ఇలా చేసుకునే సమయంలో సోమవారం నాడు 108 కలవ పువ్వులు తెచ్చుకుని శివాష్టోత్రంతో ఆ శివ కుటుంబం యొక్క చిత్రపటం దగ్గర శివాష్టోత్రంతో పూజించి అక్కడ పెరుగన్నం నైవేద్యం పెట్టి అది కుటుంబంలో వాళ్ళందరూ ప్రసాదంగా స్వీకరించాలి. అలాగే సాయంత్రం పూట ప్రదోషకాల సమయంలో ఇంట్లోనైనా సరే ఆ శివ కుటుంబం ఉన్న ఫోటో దగ్గర ఆవునేతితో 3 ఒత్తులు వేసి దీపారాధన చెయ్యాలి. ఇలా చెయ్యడం వల్ల ఇలాగ 41 రోజులు కానీ 27 రోజులు కానీ చెయ్యడం వల్ల మన కుటుంబంలో అకారణంగా వస్తున్నటువంటి కలహాలన్నీ కూడా తగ్గిపోతాయి. ఎక్కువగా గొడవలు జరగకుండా ఒకరికి సఖ్యత ఏర్పడుతుంది. ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహంతో కుటుంబంలో చాలా సఖ్యత ఏర్పడుతుంది. అలాగే ఈ పూజ చేసేవారు శుక్రవారం నాడు ఇంట్లో మహిళలు అమ్మవారి దగ్గర అంటే పార్వతీదేవి ఫోటో దగ్గర లక్ష్మీ అష్టోత్తరంతో 108 నామాలతో కుంకుమ పూజ చేసి ఆ కుంకుమను ప్రతిరోజు కూడా మంగళసూత్రాలకు పెట్టుకుని వారు కూడా బొట్టుగా ధరించడం వల్ల అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఇంట్లో కలహాలు అనేవి తగ్గిపోతాయి. ఇలాగా ఒక 7 సోమవారాలు కానీ 11 సోమవారాలు కానీ శివ కుటుంబాన్ని తెల్ల కలువ పూలతో పూజించి పెరుగన్నం నైవేద్యం పెట్టడం వల్ల సాయంత్రం వేళ ప్రదోషకాల సమయంలో దీపారాధన చేయడం వల్ల మనకి విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. కాబట్టి మీ ఇంట్లో కనుక అకారణంగా గొడవలు జరుగుతూ ఉంటే ఇంట్లో మీ మధ్య మీకే పడకుండా ఏదో ఒక గొడవ జరుగుతూ ఉంటే కనుక నేను చెప్పినటువంటి పరిహారాన్ని పాటించండి. మీకంతా కూడా మంచి జరుగుతుంది. మీ యోగం శుభయోగం అవుతుంది, అవ్వాలి అని చెప్పి ఆశీర్వదిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.